వెల్కమ్. కోట్స్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం ఆలోచన అనే టాపిక్ మీద ఇదివరకు రాయబడ్డ గతంలో నేను రాసినటువంటి కొటేషన్లను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ దాని గురించి అది ఏ పరిస్థితుల మధ్య రాయవలసి వచ్చిందో తెలుసుకుంటూ ఉన్నాం. ఈ ఆలోచనకు సంబంధించే మరొక కొటేషన్ అది ఏమిటి? ప్రారంభంలో భాగస్వాములందరూ ఒకే విధంగా ఆలోచించి పోను పోను వేరు వేరు విధాలుగా ఆలోచిస్తారు. జాగ్రత్తగా వినండి. ప్రారంభంలో భాగస్వాములందరూ ఒకే విధంగా ఆలోచించి పోను పోను వేరు వేరు విధాలుగా ఆలోచిస్తారు. ఇది కొటేషన్. ఇప్పుడు ఇద్దరు మిత్రులు కలిసి ఓ బిజినెస్ చేద్దామని అనుకుంటారు. అప్పుడు ఇద్దరి ఆలోచనలు ఒకలాగే ఉంటాయి, ఏం తేడా ఉండదు. ఆ బిజినెస్ ను స్టార్ట్ చేసిన తర్వాత పోను పోను ఒకరి మీద ఒకరికి నమ్మకం పోతూ ఉంటుంది. గల్లాపెట్టి దగ్గర వాడు కూర్చుని ఏమన్నా తీసుకుంటున్నాడా అదనంగా, లేకపోతే లెక్కలు తప్పు రాస్తున్నాడా, లేకపోతే ఈ బిజినెస్ని అట్లా చేయకూడదు, ఈ బిజినెస్ని ఇట్లా చేయాలి, ఇటువంటి విషయాల మీద చాలా భేదాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. చాలామంది కలిసి వ్యవహారాలు చేస్తారు, వ్యాపారాలు ప్రారంభిస్తారు, కానీ ఎవరు కూడా కొనసాగరు. ఎందుకు కొనసాగరు అంటే తీవ్రమైన అభిప్రాయ భేదాలు రావటమే కాకుండా కూడా వాళ్ళ మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి అనుమానాలు ఉంటాయి. మనల్ని వీడేమన్నా ముంచుతున్నాడా అని వీడు ఆలోచిస్తాడు, నన్ను ఏమన్నా ముంచడానికి వీడు ప్రయత్నం చేస్తున్నాడని వాడు ఆలోచిస్తాడు. అంచేత ఈ నమ్మకం లేకపోవడం ఒకటి. మన సమాజంలోనే మనిషి లోపలనే మౌలికంగానే ప్రాణి సహజాతం ఏమిటి? స్వార్థం. అంచేత ఈ స్వార్థం అనేది అవతలివాడిలో ఉంటుంది అని యువతలివాడు ఆలోచిస్తాడు. యువతలివాడిలో ఉంటుంది స్వార్థం, వీడు ఏమైనా చేస్తాడో ఏమని అవతలివాడు ఆలోచిస్తాను. నేను మా గోదావరిఖండ్లో ఒకప్పుడు ఒక డాక్టర్ గారికి ఒక సలహా చెప్పాను. నేను ఏమని, ఆవిడ గొప్ప గైనకాలజిస్ట్, బాగా నడుస్తున్న హాస్పిటల్ ఆవిడ ఒక మనిషిని నమ్మి ఒక ఆర్థిక సంస్థను ప్రారంభించారు. తమ దగ్గర ఆ డిపాజిట్లు చేసుకుంటే అవి 3 ఏళ్లలో రెట్టింపు అవుతాయి, మీకు 3 ఏళ్లలో రెట్టింపు ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక సంస్థను ప్రారంభించారు. అంచేత అప్పుడు నేను ఆమె దగ్గరికి ఒక పని మీద వెళ్ళినప్పుడు అవతలి మనిషి ఆమె ఎవరినైతే నమ్మి ఆర్థిక సంస్థను ప్రారంభించిందో ఆ మనిషి గురించి నాకు అంతకుముందే తెలుసు. అయినా సరే నేను ఆ మనిషి గురించి మాట్లాడకుండా నేను ఆవిడతో ఏమన్నానంటే, మీరు మీ సొంత మేనేజ్మెంట్ లేకుండా మీరు పాన్ షాప్ అయినా నడపకూడదండి. పాన్ షాప్ కూడా ఇంకొకరి మీద ఆధారపడి నడిపితే మీకేమీ రాకపోగా మీరు పెట్టిన పెట్టుబడి కూడా నష్టపోతారు అని నేను అన్నప్పుడు ఆమె విన్నది కానీ ఏమీ అనలే. 3.5-4 ఏళ్ల తర్వాత ఆ సంస్థ బోర్డు తిప్పేసి నష్టాల పాలైంది, డిపాజిట్దారులకు డబ్బులు ఇవ్వలేకపోతోందని పేపర్లో ప్రకటన వచ్చింది. అంచేత నేను అట్లాంటి వాళ్ళను ప్రారంభంలో ఇద్దరు చక్కగా కలిసి ఒకే మాట, ఒకే బాణం, ఇలాగా ఉంటారనమాట స్నేహితులు. బిజినెస్ ప్రారంభించేటప్పుడు పోతుంటే ఒకరెవరో అందులో ఇంకొకరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు. సాధారణంగా ఇద్దరు పరస్పరం మోసం చేసుకునే వాళ్ళు కంటే కూడా అందులో ఎవరినో ఒకడి మిగతా వాళ్ళని మోసం చేస్తాడన్నమాట. ఇది వీళ్ళకి ఆలస్యంగా అర్థమవుతూ ఉంటుంది. అంచేత మీరు ఏ బిజినెస్ చేసుకున్నా కూడా అది చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ సొంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేయటం మంచిది. వెనకట ఒక సామెత ఉండేది, మంటికైనా ఇంటి ఓడిపోవాలి అని ఒక సామెత అన్నమాట. అంచేత అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రారంభంలో భాగస్వాములందరూ ఒకే విధంగా ఆలోచిస్తారు, పోను పోను వారు వేరు వేరు విధాలుగా ఆలోచిస్తారు అని ఆ నేపథ్యంలోంచి ఈ కొటేషన్ను రాసుకోవడం జరిగింది. మనం ఇదే ఆలోచన గురించి, ఈ ఆలోచన అనే టాపిక్ మీద మనం మరో కొటేషన్ని చెప్పుకుందాం.